హలో అండి. మనకిప్పుడు నేను చూపిస్తున్నది వాటర్ సాఫ్ట్‌నర్ గురించి. యాక్చువల్లీ ప్రెజెంట్ చాలా చోట్ల ఏంటంటే బోర్ వాటర్ అనేది హెవీ సాల్ట్‌నెస్ తోటి కూడుకొని ఉంటుంది. అంటే ఒక రకమైన హార్డ్‌నెస్, హయ్యర్ మినరల్స్ ఉండేసరికి ఏమవుతుందంటే హార్డ్‌నెస్ ఫార్మ్ అవుతుంది కదా! ఈ హార్డ్‌నెస్ స్కేలింగ్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. ఈవెన్ దో ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉప్పల్ బగాయత్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్‌కి 10 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్‌కి ఇన్‌స్టాల్ చేసాం వాటర్ సాఫ్ట్‌నర్. ఇది మెయిన్‌గా ఎలా పనిచేస్తుంది వాటర్ సాఫ్ట్‌నర్, దానివల్ల ఉపయోగాలు ఏంటి మొత్తం అంతా కూడా నేను చెప్తానండి. జనరల్‌గా వాటర్ సాఫ్ట్‌నర్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తామంటే మనం బోర్ ఆన్ చేసిన తర్వాత బోర్ నుంచి వచ్చే వాటర్ అనేది ఫస్ట్ మనకి సాఫ్ట్‌నర్‌లోకి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు పైప్‌లైన్ కూడా. మనకిప్పుడు ఈ విధంగా వచ్చేసి ఫస్ట్ జంబో ఫిల్టర్‌లోకి వాటర్ వస్తుంది. బోర్ ఆన్ చేసిన తర్వాత బోర్ నుంచి వచ్చే వాటర్ ఫస్ట్ ఈ జంబో ఫిల్టర్‌లోకి వస్తుందనమాట. ఈ జంబో ఫిల్టర్‌లో మనకి వాటర్‌లో ఉండే డస్ట్ అవన్నీ కూడా స్టాప్ చేసి ఇందులో ఒకటి రెసిన్ అనే మీడియా ఉంటుంది. ఈ రెసిన్ అనే మీడియా ఇక్కడ ఏం చేస్తుందంటే వాటర్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియంని స్టాప్ చేసుకొని సాఫ్ట్ వాటర్‌ని మనకి పైన ట్యాంక్‌లోకి పంప్ చేస్తూ ఉంటుందనమాట. ఇదొచ్చేసి మనకి ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్‌నర్. ఈ ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్‌నర్‌లో ఇది 7500 లీటర్స్ కెపాసిటీ, అంటే మన యొక్క వాటర్ హార్డ్‌నెస్‌ని బట్టి ఎన్ని లీటర్స్ సాఫ్ట్ వాటర్ పంప్ చేయగలదు అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇదొచ్చేసి ఒక 500 పీపీఎం హార్డ్‌నెస్ ఉంటే గనుక మనం 8000 లీటర్స్ పర్ డే సాఫ్ట్ వాటర్‌ని తీసుకోవచ్చు. అటువంటికి సంబంధించిన మోడల్. ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్‌గా వాటర్‌లో హార్డ్‌నెస్ వల్ల జనరల్‌గా మీరు హెవీగా చిన్న పిల్లల స్కిన్ ఇష్యూస్ చూస్తుండొచ్చు. అండ్ క్లాత్స్ ఫేడ్ అయిపోవడం గానీ, హెయిర్ లాస్ అవుతుంటాయి. ఈ ప్లస్ గీజర్స్ పాడైపోతుంటాయి. వాషింగ్ మిషన్స్ చూసుకుంటే డ్రమ్ మొత్తం పాడైపోతుంటుంది. ఇటువంటి ఇష్యూస్‌కి అయితే వాటర్ సాఫ్ట్‌నర్ అనేది బెస్ట్ సొల్యూషన్ అండి. మనకి ఇక్కడ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ సాఫ్ట్‌నర్ ఉంటుంది. మీకు డిజిటల్ డిస్‌ప్లే కూడా చూపిస్తాను ఇందులో. ఇక్కడ పవర్ అయితే మనకి అవసరం పడుతుంటుంది. ఈ పవర్ అనేది ఏంటంటే సాఫ్ట్ వాటర్ పంప్ చేసిన తర్వాత వాటర్‌లో ఉండే ఏదైతే స్కేలింగ్ ఇందులో ఉండే రెసిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందో, ఈ రెసిన్ క్లీనింగ్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. దీంట్లో మనం ఒక రకమైన సాల్ట్ యూజ్ చేస్తాము. ఈ సాల్ట్ ద్వారా ఇందులో ఉండే రెసిన్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ డిస్‌ప్లే చూడొచ్చండి. ఈ డిస్‌ప్లే చూస్తే గనుక మనకి ఇందులో ఫుల్లీ ఆటోమేటిక్ ఉండడం వల్ల మనం ఇంకా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని లీటర్స్ తర్వాత రీజనరేషన్ అవుతుంది, ప్లస్ ఎంత ఫ్లోతో వాటర్ వెళ్తుంది, ఏ టైంకి రీజనరేషన్ అవుతుంది, ఇదంతా కూడా మనకి ఇందులో డిస్‌ప్లేలో ఫిక్స్ అయ్యి ఉంటుంది. మీరు ఈ వాటర్ సాఫ్ట్‌నర్‌కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, మీరు వాటర్ సాఫ్ట్‌నర్ తీసుకోవాలనుకుంటున్నా కూడా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. నా నెంబర్‌కి కాల్ చేయొచ్చండి. మెయిన్‌గా వాటర్ సాఫ్ట్‌నర్ వల్ల అసలు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది చూసుకుంటే గనుక ఈ స్కేలింగ్ ఇష్యూస్ వల్ల వచ్చే కంప్లీట్ ప్రాబ్లమ్స్‌కి బెస్ట్ సొల్యూషన్ అండి వాటర్ సాఫ్ట్‌నర్ అనేది. మార్కెట్‌లో మనకి చాలా రకాల వాటర్ సాఫ్ట్‌నర్స్ అనేవి ప్రెజెంట్ అందుబాటులో ఉంటున్నాయి. డిఫరెంట్ కంపెనీస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే వీటిలో ఏంటంటే బెస్ట్ సొల్యూషన్ అయితే అయాన్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ వాటర్ సాఫ్ట్‌నర్. ఈ కండిషనర్స్ అని చెప్పి చాలా వస్తున్నాయి. ఈ కండిషనర్స్ ఏంటంటే వాటర్‌లో ఉండే హార్డ్‌నెస్‌ని బ్రేక్ చేయగలుగుతాయి గానీ మనకి స్కేలింగ్‌ని రిమూవ్ చేయలేమండి. అది టెంపరరీ సొల్యూషన్ ఉంటుంది. జస్ట్ మనకి ఈ అయాన్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీరు ఏరియాని బట్టి, డిఫరెంట్ వాటర్ కండిషన్స్‌ని బట్టి వాటర్ హార్డ్‌నెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు నా నెంబర్‌కి కాల్ చేస్తే గనుక మీకు నేను వాటర్ హార్డ్‌నెస్ అనేది చెక్ చేసి మీకు ఎటువంటి మోడల్ యూజ్‌ఫుల్ అనేది కూడా చెప్తానండి.